ఈ ఇచ్చిన అతను టీసీఎస్ వాళ్ల ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని. టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు. 48 కోట్ల రూపాయల డబ్బులు, వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి డబ్బులను వీళ్లు అక్రమంగా దోచుకున్నారు. కొత్త సాఫ్ట్వేర్ని వీళ్లు తెచ్చినప్పుడు మేము శ్రీవాణి టికెట్లను 3 నెలలకు ఒకసారి ఆన్లైన్ ద్వారా ఇచ్చేటువంటి టికెట్లను ఇచ్చే పద్ధతిలో సెక్యూరిటీ ఆడిట్ ని చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి సెక్యూరిటీ ఆడిట్ చేసిన తరువాతనే ఆ సాఫ్ట్వేర్ ను తీసుకురావటం జరిగింది. ఈ కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చినటువంటి టీసీఎస్ సంస్థ సెక్యూరిటీ ఆడిట్ చెయ్యకుండానే ఈ 800 టికెట్లను రిలీజ్ చేస్తున్నారు. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెబుతున్నటువంటి టీటీడీ మేము తీసుకువచ్చినటువంటి ఆన్లైన్ సిస్టంలో, సాఫ్ట్వేర్ సిస్టంలో 3 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి 300 రూపాయల ఎస్ఈడి టికెట్లు ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, అకామిడేషన్ కు సంబంధించిన టికెట్లు కానీ 3 నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటో ఫిల్లింగ్ జరగటం లేదు అన్నదానికి సమాధానం చెప్పాలి. కొత్తగా ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించినాము అని చెబుతున్న ఈ 800 ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ఈ ఆటో ఫిల్లింగ్ అన్నటువంటిది ఎందుకు జరుగుతున్నది? ఈ మొత్తం దాదాపు అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఎస్ఈడి టికెట్లకు కానీ, 300 రూపాయల టికెట్లకు కానీ, కళ్యాణోత్సవం, సేవా టికెట్లు, అకామిడేషన్, శ్రీవాణి ఆన్లైన్ లో ఇచ్చే 3 నెలలకు ఒకసారి ఇచ్చే రోజుకు 1000 టికెట్లు కానీ, దీంట్లో ఎందుకు ఆటో ఫిల్లింగ్ జరగట్లేదు? దానికి సమాధానం ఇవ్వాలి కదా టీటీడీ. ఈ 800 టికెట్లకే ఎందుకు జరుగుతున్నది అంటే అందరూ కూడబలుక్కొని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్ వాళ్ళు మరియు అక్కడున్నటువంటి ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం అవ్వటమే కాకుండా నిస్సత్తువతో మిలాఖాతై ఈ రకంగా అవినీతి చెయ్యటానికి అనుమతులు తీసుకొని అటు పెద్దలు, ఇటు దళారులు, ఇటు ఐటీ, విజిలెన్స్ వీళ్ళందరూ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సినటువంటి విషయాన్ని మేము పదే ప్రెస్ మీట్ల ద్వారా రుజువులతో సహా చెబుతూ ఉంటే కూడా చెవుల్లో సీసం వేసుకున్నట్టుగా కూర్చొని ఈ రోజున విమర్శల జడివాన మా నుండి పెరిగిన తరువాత ఈ రకంగా జరుగుతోంది. దాని మీద మళ్ళా ఏదో డేగ కన్నుతో ఉన్నాం, ఎట్లా పటిష్టమైనటువంటి వ్యవస్థ, ఎక్కడా చిన్న పొరపాటు జరగటం లేదు, అయినా ఏదో ఆటో ఫిల్లింగ్ జరుగుతున్నది, దాని మీద ప్రత్యేకమైనటువంటి కన్ను వేశాము అని అంటున్నారు. కన్ను తెరిచారే తప్ప పని చేయనటువంటి కళ్లతో మీరు చూస్తున్నారు. మెదడు పని చేయటం లేదు. ఉద్దేశపూర్వకంగా మీ మెదడును నిద్రాణంలో ఉంచి
కళ్ళును మాత్రము తెరిచినట్టు నటించి ఈ మొత్తం అవినీతికి తలుపులు బార్లా తెరిచినారు అన్నటువంటి విషయం సుస్పష్టం. దీని మీద DRDO